చేవెళ్లలో గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. అందరినీ కలుపుకొని వెళ్లి విజయం సాధిస్తామని అన్నారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న చేవెళ్ల నుంచి పోటీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని రంజిత్ రెడ్డి తెలిపారు. సారు కారు 16 అంటున్న చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్తో మా ప్రతినిధి దేవేందర్ ఫేస్ టు ఫేస్. చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి ఉన్నాడు. సార్ చెప్పండి, చేవెళ్ల అంటే ఒక ప్రెస్టేజ్గా ఏర్పడింది. ఇప్పుడు మీరు ఎలా గెలవబోతున్నారు? టీఆర్ఎస్ పార్టీ పథకాలని, ప్రభుత్వం చేసిన సేవల్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు? ఒక ప్రెస్టీజియస్ సీట్ని సీఎం గారు ప్రెస్టీజియస్గా తీసుకొని నన్ను క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం ఆయనకు జన్మలు రుణపడి ఉంటాను మొదటిగా. సో ప్రెస్టీజియస్ సీట్ ఎందుకు అవుతుందంటే చేవెళ్ళ ఇది వైవిధ్యభరితమైన కాన్స్టిట్యుయెన్సీ. ఒక సైడ్ హైలీ డెవలప్డ్ సిటీ ఉంది, ఒక సైడ్ ఏమో రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో దీనికి చాలా 24 గంటలు శ్రమించినా కూడా సరిపోదు. ఇలాంటి కాన్స్టిట్యుయెన్సీని ఇంకా డెవలప్ చేసే చాలా అవసరం ఉంది. లాస్ట్ 5 years నుండి ఎంత డెవలప్ అయింది, సెంటర్లో ఏమేమి రావాలో అది రాక ఓన్లీ స్టేట్ లెవెల్లే డెవలప్ అయింది. సో మన కేసీఆర్ దిశానిర్దేశంతో ఎన్నో పథకాలు ఇంప్లిమెంట్ చేసి ఆల్మోస్ట్ సంవత్సరం 40,000 కోట్లు ఇంప్లిమెంట్ చేసి అవన్నీ ఎలా సాధ్యమైందంటే ప్రతి తెలంగాణ బిడ్డ కడుపు నిండింది, ప్రతి గడప తాకింది సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు. ఇంకొకటి సార్ చెప్పినట్టు సారు కారు 16 ఎందుకు అంటున్నారంటే మనకు కావాల్సిన నిధులు ఊరికి యాచించే బదులు శాసించాలని ఎందుకు చెప్తున్నారు? మనకు రావాల్సిన మొన్న 54,000 కోట్లు మనం నిధులు వాళ్ళ ట్యాక్సెస్ కడితే మనకి 25,000 కోట్లే వచ్చాయి. వెన్ ఇట్ కమ్స్ టు ఉత్తరప్రదేశ్లో అక్కడ రూపాయికి 1.6 వస్తున్నాయి. సో వాళ్ళు ఏంది, బికాస్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఉంది, సెంట్రల్ కూడా బీజేపీ ఉంది. అలాంటిది మనకెందుకు కాకూడదు? మనం 16 సీట్లు గెలిచి సీఎం కేసీఆర్ గారి చేతిలో పెడితే ఎర్రకోటమే జెండా ఎగిరేసిన దాంట్లో మనం కూడా పాలు పంచుకుంటే మనకు కావాల్సిన నిధులు వస్తాయి, స్టేటస్లు వస్తాయి. 16కు 16 అంటున్నారు, కానీ చేవెళ్ళలో మాత్రం గతంలో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్నారు. గతంలో 4 ప్రధానమైన అంశాలున్నాయి. ఏదైతే చార్మినార్ జోన్లో కలపలేదు, నిరుద్యోగత ఎక్కువ పెరిగింది, ఆ తర్వాత కొన్ని ఏరియాలు స్థానికత ఆధారంగా కొద్దిగా అన్యాయం జరిగింది. దీన్నే ప్రధానాస్త్రం చేసుకొని మొన్న వికారాబాద్లో ధర్నా కూడా చేయడం జరిగింది. అంటే లోకల్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, అక్కడ కొంచెం ఆధిపత్య పోర్లం నడుమ ఆత్మగౌరవం ఇంపార్టెంటు అని చెప్పేసి మీ ప్రత్యర్థి ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. మీరు లోకల్గా అతన్ని ఎలా ఎదుర్కొంటారు? మీరే చెప్తున్నారు పోయినసారి గెలిచింది టీఆర్ఎస్ పార్టీ మీద. సో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, విశ్వేశ్వర రెడ్డి గారు గెలవలేదు. ఈసారి నేను టీఆర్ఎస్ పార్టీ మీద కాంటెస్ట్ చేస్తున్నాను. వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రాబ్లమ్స్ ఆల్రెడీ నిన్న మీటింగ్లో చెప్పారు, అది పాలసీ మ్యాటర్స్. ఈవెన్ 111 జీవో కానీ జోగులాంబ చార్మినార్ జోన్ కలిపేది ఇవన్నీ ప్రాబ్లమేటిక్ ప్రాబ్లమ్స్ కావు. వాటిని కరెక్ట్ అడ్రస్ చేయలేక టైం లేక పోయిన అభ్యర్థే కావచ్చు. ఐ డు నాట్ వాంట్ టు కామెంట్. ఒక ప్రత్యేక ప్రణాళిక ఉండబోతుందా? పార్టీతో పాటు మీకు ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసి ప్రజలకు తీసుకెళ్తారా? నేను 24 గంటలు నా లైఫ్ అంకితం చేసుకుందామని హానెస్ట్గా వచ్చిన అతనికి స్కై ఇస్ ద లిమిట్. కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేయాలంటే ఎంత చేసినా తక్కువ. ప్రజలకు డెఫినెట్గా వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ అనుకూలం చేయాలంటే అంత ఈజీ కాదు. కానీ నేను ఫుల్ టైమ్గా పనిచేస్తాను, వాళ్ళకి కావాల్సిన ఎన్ని కావాలో అన్ని తేగలుగుతాను, తెచ్చి చూపెడతానండి. సరే, ఇంకో లాస్ట్, ఎందుకంటే సబిత ఇప్పటికే టీఆర్ఎస్లో జాయిన్ అయింది, అంటే కవిత అతని కుమారుడు కార్తిక్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. కొన్ని పరిణామాలు ఊహించిన విధంగా కార్తిక్ రెడ్డికి టికెట్ వస్తుందని ఆశించినా కూడా కొత్తగా మీ పేరు తెర మీదకి తీసుకొచ్చారని చెప్పేసి నియోజకవర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. అలాగే మహేశ్వరం కానీ అంటే కొన్ని పట్టున్న సీట్లలో కూడా సబితకు కొద్దిగా పట్టుంది, ఆమె ఓట్లు చాలా కీలకం కానని అంటున్నారు. మీరు ఏ విధంగా పార్టీ క్యాడర్నంతా సమాయత్తం చేసి ముందుకెళ్తారు? కార్తిక్ రెడ్డి గారి పేరు తీయడం మీరు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో తీశారు. సో కార్తిక్ రెడ్డి గారిని మీరు పర్సనల్గా అడగండి, సబితక్కను పర్సనల్గా అడగండి. వాళ్ళు ఎప్పుడు ఎంపీ టికెట్ కావాలని అడగలేదు. సో సార్ ఫస్ట్ రోజు ఎప్పుడైతే డిసైడ్ అయిందో చేయాలి కాన్స్టిట్యూన్సీ, అప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పారు, రంజిత్ కాంటెస్ట్ చేయాలి, ప్లాన్ చేసుకో అని చెప్పి. సో ఇవన్నీ స్పెక్యులేషన్ తప్ప మీరు అడగండి అసలు సబితక్కనన్నా కార్తిక్ ఎవరు అడిగినా వాళ్ళు అడిగింది ఎంపీ టికెట్ కాదు. సో జాయిన్ కావాలి, అన్కండిషనల్ జాయిన్ అవుతున్నామన్నారు. సో అసలు నేను సబితక్క వెళ్ళి కలిశాను. మహేంద్రన్ అయితే ఎట్లాగో నాకు ఇది ఫస్ట్ నుండి ఉన్నాం కాబట్టి అందరం కలిసి మీటింగ్ కూడా పెట్టుకున్నాము. వాళ్ళకు ఒకటే డైరెక్షన్ ఏంటంటే ఎట్లా గెలవాలి ప్లాన్ చేసుకోండి అని చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ. గెలిపే ధ్యేయంగా చేవెళ్లను బాగా వేస్తాము, మళ్ళీ ఏదైతే గతం ఎన్నికల్లో గెలిపొందామో ఇప్పుడు కూడా గెలుపొందాము. పార్టీ చేసిన కార్యక్రమాలు అలాగే లోకల్లో ఉన్న ఏదైతే క్యాడర్ అంతా ఉందో ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పలు నియోజకవర్గాల్లో చేరికలు భారీ ఎత్తున జరిగాయి కాబట్టి వారందరినీ కూడా సమాయత్తం చేసుకొని అలాగే సబితమని అలాగే కార్తిక్ రెడ్డితో పాటు మహేందర్ రెడ్డి మిగతా క్యాడర్ని అంతా కూడా గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా సమాయత్తంతో ముందుకెళ్తామని చెప్పేసి రంజిత్ రెడ్డి చెప్తున్నారు. ఓటు స్టూడియో.